ఏంటి లచ్చా ఇస్తా కానీ దేనికో చెప్పు. ఇప్పుడు ఏం చేయాలి మామయ్య? మా నాన్న ఇచ్చిన లచ్చ ఎలాగో పోయినాయి మామయ్య. నువ్వు ఎలాగో అలా అడ్జస్ట్ చేస్తే నేను జాబ్లో జాయిన్ అయ్యి నెలలేదని చెప్పి నీకు ఇస్తా మామయ్య. నువ్వు జాబ్లో జాయిన్ అవడానికి నువ్వు ₹1,00,000 కడుతున్నావా? వాడు నీకు ఉద్యోగం ఇస్తున్నాడా, నువ్వు వాడికి ఉద్యోగం ఇస్తున్నావా? వాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు నేను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నా మామయ్య. కూరగాయల వ్యాపారంలో ఉంది స్వరూపు. ఆ ₹1,00,000 ఏదో నాకు ఇయ్యి. ఉన్నూరులోనే నీకు 10,000 జీతం ఇస్తా. ఉన్నూరులో 10,000 జీతం అంత సుఖమైన జీవితం ఇంకోటి ఉండదు. అదే హైదరాబాద్లో అనుకో, నీకు అద్దెలకు కూడా సరిపోవు. నా మాట నువ్వు ఇక్కడ 10,000 అంటే అక్కడ 30,000తో సమానం. ఏ ఉద్యోగం మామయ్య? వ్యవసాయం. వ్యవసాయమా? వ్యవసాయం అంటే ఏం స్వరూపు? నీలాంటి చదువుకున్న వాళ్ళ కానించి సాఫ్ట్వేర్లు కానించి పిఎం అయినా అంతెందుకు ఏ దేశంలో అయినా అసలు ఈ భూమి మీద ఎవడు తిన్నా రైతు పండించిందే తినాలి. కానీ రైతు మీరు ఎన్ని తయారు చేసినవన్నీ వాడడం తెలుసా? ఆ లెక్కలో చూసుకున్నా కానీ రైతే గ్రేట్. అంతేనా? నేను అనే రైతు అంటే రెస్పెక్ట్ లేక కాదు మామయ్య. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నావుగా, నష్టపడిన రైతులు ఉన్నారు కానీ లాభపడిన రైతులు ఎవరున్నారు మామయ్య? ఎవరు లేరు. అందుకే అంటున్నా, నీలాంటి చదువుకున్న వాళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తే ఆ నష్టాల్లో ఉన్న రైతుని లాభాలు దబాట్లో పట్టించవచ్చు మీ తెలివితేటలతోటి. అందుకే అడుగుతున్నా, ప్లీజ్ ఒక్కసారైనా వ్యవసాయం చేయి. 1,00,000 కాదు, నీకు 2,00,000 ఇస్తా. ఈసారి వ్యవసాయం చేయి 4 నెలలు. ఆ 2,00,000తో 4 నెలలు అయిపోయినాక నీ ఇష్టం, ఉద్యోగంలో జాయిన్ అవుతావో తర్వాత మళ్ళీ వ్యవసాయం చేసుకుంటావో అనేది. అరే ఏంట్రా ఇది, వ్యవసాయం చేయమంటున్నాడు రా? చెయ్యి మచ్చా, నీకెందుకు, నీకు నేనున్నాను, మామయ్య ఉన్నాడు, కింద నువ్వు చేసే. సరే మామయ్య.